వెంటనే చెప్తాక ఓం ఇంద్రాయ స్వాహ అనగానే అయ్యవారు వెంటనే బ్రహ్మదే పెట్టాక ఆయన ఇంకా నీ గురించి ఆయన హోమం జరుగుతోంది, నువ్వు సావధానమై ఉంటే ఈ హవిస్సు ఈ సత్రం వస్తుంది అంటారు. ఎప్పుడైతే మనం స్వాహ చేస్తున్నామో, స్వాహ ఎవరయ్యా అంటే ఇతరుల భగవానుడి యొక్క ధర్మపత్ని, ఇద్దరు భార్యట స్వాహాదేవి స్వధాదేవి. ఆ ఇద్దరి కూడా దగ్గర పెట్టుకున్నాం. దృశ్యాలందరూ కూడా భయపడ్డారట. ఇద్దరంటే కష్టం కదా, ఒకరిని పిలిస్తే ఒకరు మన అడుగుతారు కదా అనుకొని ఏం చేశారంటే దేవతా యజ్ఞాలన్నిటికీ కూడా స్వాహాదేవి నువ్వురామ్మ, పితృయజ్ఞ కార్యక్రమాలు కదా స్వధాదేవి నువ్వురామ్మ అన్నారు. అందుకే ఇక్కడ స్వాహ అంటాం, అక్కడేమో స్వధా నమః అంటాం. కనుక అటువంటి స్వాహాదేవితో కూడినటువంటి వారిని నీవు రామయ్య తీసుకొని రామయ్య నీకు ఇచ్చి హవిస్సు అని చెప్పినట్టు అర్థమవుతుందిట. అలా వెంటనే యజ్ఞపుత్ర భగవానుడు తీసుకున్నటువంటి వారే దాన్ని ఆ పక్కనున్న చెడులకు ఇస్తారు. చెడులు ఏం చేస్తారు? అమృతంతో పాటు పుట్టాడు కనుక అమృతం ఎలా తయారు చేయాలో తెలుస్తాయి. వెంటనే మనం ఏం వేసినా సరే ద్రవ్యం, పిండి వేసావో లేదా మొదలు పువ్వు వేసావో, ఇవన్నీ ద్రవ్యాన్ని కూడా ఆయన అమృతప్రాయంగా మారుస్తారు. అమృతప్రాయంగా మార్చి అదిగో ధూమరూపంలో వాయుదేవుడి ద్వారా చేస్తారు. వెంటనే అది ఇల్లుకి చేరి ఏదే సంకల్పం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నాం, అదిగో ఈ దంపతుల చేత ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం అని గోత్రనామాలు చెప్పిన. అందుకే ఎవరైతే సంకల్పం చెప్పుకున్నామో ఆ సంకల్పం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వివరాలు తెలియజేస్తారు. ఇదిగో ఈ పుట్టూరు గ్రామంలో పట్టణంలో తెలగపాలెంలో ఈ యొక్క విశేషమైనటువంటి యజ్ఞం చేస్తున్నారా, ఇది కూడా ఆహ్వానం చేశారు. ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఆవిర్భాగం ఇదిగో అని ఇస్తే వెంటనే తీసుకున్నటువంటి వాడే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోతుంది. ఏం స్వామి ఏదో విజ్ఞానం ఎలా చెబుతున్నారా అనుకుంటారు. చాలా విశేషం ఇదంతా కూడా. మరి అటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని మనం సంపూర్ణంగా తప్పుకొని అదిగో అభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నాం.